బీసీ కులాలకు 52% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా అధ్యక్షులు సిద్ధుతో పాటు బీసీ నాయకులు చొల్లంగి వేణుగోపాల్, పంపన రామకృష్ణ మాట్లాడుతూ తమ జనాభా శాతాన్ని బట్టి తమకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ధర్నా నిర్వహిస్తుండగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన కలెక్టర్ షాన్మోహన్ సగిలికి రోడ్డుపైనే వినతి పత్రాన్ని అందజేశారు. బీసీ కులాలకు 52% రిజర్వేషన్ అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. మీరు దయచేసి మాతా సుబ్రహ్మణ్యం, నేను బహుజన్ సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ని. మిత్రులారా, ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు 52% రిజర్వేషన్ కల్పించాలని అన్ని జిల్లా కార్యాలయాల దగ్గర, కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. మేము లేనిదేం అడగట్లేదు, కొత్తగా ఏమి చెప్పట్లేదు. మేము ఎంతమంది ఉన్నాం, మాకు అంత ఓటా కావాలని నినాదంతో ముందుకెళ్తున్నాం. ఎస్సీలు కానివ్వండి, బీసీలు కానివ్వండి. ఈరోజు వైఎస్ఆర్సీపీ కుల జనగణన జరిపినప్పుడు 52% బీసీలు ఉన్నారని తెలియజేశారు. ఇప్పుడు ఆ 52%కి రిజర్వేషన్ కల్పించమని అడుగుతున్నాం. మేము ఎంత జనాభా ఉన్నాం, మాకు అంత ఓటా కావాలని అడుగుతున్నాం. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కాకినాడ జిల్లాలో బీసీ సంఘ నాయకులు, బీసీ పెద్దలు, బీసీ సోదరులు అందరూ వచ్చి పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇదే ఐక్యత, ఇదే యూనిటీ రాబోయే రోజుల్లో ఉంటే ముందు 52% రిజర్వేషన్ సాధించుకోగలుగుతాం. చట్టసభల్లో 52% మనం వెళ్ళగలుగుతాము. ఓట్లు మనవి, సీట్లు వాళ్ళు అనే పద్ధతిని పక్కన పెట్టి మనం ఎంతమంది ఉన్నాం, మనకంత ఓటా కావాలని నిర్ణయంతో ముందుకెళ్తాము. బీసీలకు 52% రిజర్వేషన్, బీసీలకు 52% రిజర్వేషన్. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. నేను ఇంచుమించుగా 50 సంవత్సరాల నుంచి బహుజన్ సమాజ్ పార్టీలో పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఇవాళ 178వ పూలే జయంతిని పురస్కరించుకుని 198 పూలే జయంతిని పురస్కరించుకుని ఈవేళ కాకినాడ కలెక్టరేట్ ఎదురుగుండగా చేస్తున్నటువంటి ధర్నాకి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ దేశంలో తరతరాల నుంచి వెనకబడి ఉన్నటువంటి బీసీ, ఎస్సీ మైనార్టీస్కి సరైన న్యాయం జరగాలని చెప్పేసి మాయావతి గారి పిలుపు మేరకు ఈవేళ కలెక్టరేట్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. నిజం చెప్పాలంటే 56% బీసీలు, కానీ మేవేళ కోరుతున్నది కూడా 52% మాత్రమే. ఖచ్చితంగా బీసీలకి, ఎస్సీలకి, మైనార్టీస్కి సరైన న్యాయం జరగకపోతే ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలు సమిష్టిగా పోరాటానికి ఈవేళ సిద్ధంగా ఉన్నారు. అంచేత మిత్రులారా, ఖచ్చితంగా బీసీలకి 52% రిజర్వేషన్ అమలు చేస్తూ భారతదేశంలో మైనార్టీస్గా ఉన్నటువంటి ప్రభుత్వాలు పరిపాలిస్తున్నాయి. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లుగా రాజ్యాధికారం నీది కాకపోతే ఎప్పటికీ నీ సమస్యల పరిష్కారం కావని చెప్పారు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ విధంగా ఈ క్రమంలో ఎస్సీ, బీసీ, మైనార్టీస్ కలిసి ఈ దేశాన్ని పరిపాలించే క్రమంలో ప్రయాణం చేసి వారి హక్కుల్ని ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీలకి ఖచ్చితంగా బీసీల ప్రభుత్వం వస్తే బీసీలే రిజర్వేషన్ ఇస్తాయి, అందరికీ కూడా న్యాయం జరిగేటటువంటి ఉంటాయని చెప్పేసి మరొకసారి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున వెల్లడిచేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్. 15/16లో కూడా అంబేద్కర్ గారు పొందుపరచడం జరిగింది. ఈ రాజ్యాంగంలో మరి బీసీలకి వాటా ఇవ్వాలి, బీసీ బడుగు బలహీన వర్గాలకి వాటా ఇవ్వాలని రాజ్యాంగంలో కూడా పొందుపరుస్తుంది. కానీ ఏంటంటే ఈ ప్రభుత్వాలు, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సరే మన ఓట్ బ్యాంక్ ఉపయోగించుకున్నారు తప్ప మన చట్టసభల్లోకి వెళ్ళే పరిస్థితి అయితే ఏది లేదని తెలియజేస్తూ ఈవేళ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి జనాభా లెక్కలు పెట్టడం జరిగింది, గణాంకాలం. ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ మారింది. మరి చంద్రబాబు నాయుడు గారిని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆయన ఒకటే చెప్తా ఉన్నాం, ఈ జనగణన ప్రవేశపెట్టండి. ఈ జనగణన ఎప్పుడైతే ప్రవేశపెట్టారో బీసీల శాతం ఎంత అనేది మేము నిర్ణయించుకుంటాం, మీరు నిర్ణయించడం కాదని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా ఒకటి
గొర్రెలకు, మేకలకు, పందులకు, కుక్కలకు కూడా ఉన్న జనాభా లెక్క మన లెక్క ఈవేళ మనుషులకు లేవు, జనాభాలకి బీసీలకి జనాభా లెక్కలు లేవు. ఈవేళ బీసీలకి కానీ జనాభా లెక్కలు కానీ బయటకు తీస్తే మీ పేటాలు కదిలిపోతాయని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ఇప్పటికైనా సరే గణాంకాలు బయట పెట్టండి. బీసీలకి ఎంత ఓటా, మా ఓటా మాకు ఇవ్వండి, మాకు ఎగస్ట్రా అవసరం లేదు, మా ఓటా మాకు ఇవ్వండి అని మేము తెలియజేస్తా ఉన్నాం. మొన్ననే బీహార్లో మొదలు పెట్టారు జనాభా లెక్కల ప్రకారం మరి జనగణన. ఈ రాష్ట్రంలో కూడా జనగణన ప్రవేశపెట్టండి. మొన్న పక్కన మన తెలంగాణలో 42% జనాభా మరి బీసీలకి రిజర్వేషన్ ప్రకటించడం జరిగింది. పక్క రాష్ట్రంలో 42% బీసీల జనాభా మరి బీసీ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీరు ఎందుకు కావాలండి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఈ బీఎస్పీ ద్వారా ముఖ్యంగా మేమందరూ కూడా ఈవేళ వందల సంఖ్యలో బీసీ సంఘాలకు రావడం కారణం ఒకటే, మహాత్మా జ్యోతిబా పూలే జయంతి రోజున మీ అందరం బీఎస్పీ పార్టీ పిలుపునిచ్చింది. మేము బీసీల సంఘం తరఫు మీకు మద్దతు ఇవ్వకపోతే మేము బతికిన ఒకటి సచ్చిన ఒకటి బీసీలని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తూ మునుముందు కార్యక్రమం ఇది ఎక్కడితో ఆగదు. మునుముందు కార్యక్రమం బీఎస్పీ తరఫున అవ్వచ్చు, ఏ పార్టీ అయినా సరే బీసీలకు మద్దతు ఇచ్చే పార్టీకి మేము సపోర్ట్ చేసి మేము ముందుంటామని ఈ కార్యక్రమంలో తెలియజేస్తూ జై బీసీ. జనగణన చేయాలని, రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని అనేక దశాబ్దాల కాలంగా ఈ డిమాండ్పై ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వాలన్నీ కూడా నిర్లక్ష్యం చేస్తూ అసలు మేమెంతో మాకు తెలియకుండా మా వాటా మీరు మాకు ఇవ్వకుండా మాకేం బెచ్చమడట్లేదు, మా వాటా అడుగుతున్నాము. మాకు అన్నీ కూడా అన్యాయం జరిగినాయి. ఇటు పదవుల్లో కానివ్వండి, ఉద్యోగాల్లో కానివ్వండి, వ్యాపారాల్లో కానివ్వండి. ఇవాళ ఈబీసీ రిజర్వేషన్ పేరు చెప్పి 10% కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ మళ్ళీ అమలు చేస్తుంది. ఈ 10% ఎవరికి ఇస్తుంది? ఆల్రెడీ వాళ్ళు ఉన్నదే 15%. 15%లో ఆల్రెడీ డెవలప్ అయ్యి 7.5% పైన డెవలప్ అయి ఉంటే 7% ఉన్న జనానికి నువ్వు మళ్ళీ 10% ఇచ్చావంటే 100% దాటి నువ్వు రిజర్వేషన్ ఇస్తున్నావు. మాకిస్తే సుప్రీంకోర్టు ఆంక్షలు అడ్డు వస్తున్నాయి అంటున్నారు. ఇది ఎంత దారుణం, అన్యాయం. ఈ పార్టీ ఆ పార్టీ కాదు. మొన్న ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఆయన కూడా చెప్పాడు కాంగ్రెస్ పార్టీ వస్తే మేము ఇవన్నీ అమలు చేస్తామని. కానీ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన చోట ఎక్కడ కూడా అమలు చేయలే. ప్రతి వాడు కూడా బీసీలు మోసం చేయటమే. ఈరోజు కొత్తగా ఈ మధ్యకాలంలో రుణాలు ఇస్తామని చెప్పేసి బీసీల పేరు మీద ఓసీలకి కట్టబట్టారు. 80% అంతా కూడా ఓసీలే ఉన్నాయి. అందులోని 30% అందులో 35% ఎగవ కాపులు కానీ మళ్ళీ ఈబీసీకి 50% అని తీసేసి 56% ఉన్న బీసీలని మోసం చేస్తూ వస్తున్నాయి. ఈ మోసాన్ని దగాని ఎండగొట్టవలసిన అవసరం ఉంది. బీసీలు తిరగబడకపోతే సాధించడం చాలా కష్టం. కాబట్టి అది ఒక బహుజన సమాజ్ పార్టీగా సాధ్యం అవుతుందని చెప్పి మేమైతే నమ్ముతున్నాము. ఎందుకంటే అందులో బీసీలు, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల యొక్క వ్యాన క్షేమం భోగయోగులు వాళ్ళ కోసం ఏమైనా ఉన్న డిమాండ్స్ పెట్టారంటే ఓన్లీ బీఎస్పీకి మాత్రమే సాధ్యం అవుతుంది. కాబట్టి అందరూ కూడా దిశగా ప్రయాణం చేస్తారు.